అందరికీ నమస్తే అండి. మొండిగా మూర్ఖంగా ఏకపక్షంగా వెళ్తున్నాడు. హైడ్రా తీసుకురావడం ద్వారా అర్బన్ ఏరియాలో జీహెచ్ఎంసీ లిమిట్స్లో పార్టీని బలహీనం చేసేశాడు. పార్టీకి మళ్ళీ ఇక్కడ ఓట్లేరు. ఇచ్చిన హామీలు పూర్తిగా నెరవేర్చకపోవడం వల్ల రూరల్లో కూడా కొంత వ్యతిరేకత ఉంది. అలాగే పార్టీలో కూడా సీనియర్లను పట్టించుకోవట్లేదు. పార్టీలో కూడా అంతర్గత తిరుగుబాట్లు. సో రేవంత్ రెడ్డి తన సీఎం కుర్చీని కాపాడుకోవడం కష్టమే 5 ఏళ్ళు. ఒకవేళ 5 ఏళ్ళు కాపాడుకున్నా మళ్ళీ ఆయన సారథ్యంలో ఎన్నికలకు వెళ్తే పార్టీ అధికారంలోకి రావడం కష్టమే. ఇవన్నీ రకరకాల ఆలోచనలు, రకరకాల కథనాలు రేవంత్ రెడ్డి గారికి సంబంధించి. అవన్నీ కూడా ఒక్క ఎన్నిక ఫలితంతో మూలకెళ్ళిపోయినాయి, పక్కెళ్ళిపోయినాయి. మళ్ళీ ఎప్పుడో వస్తే వస్తాయి, ప్రస్తుతానికైతే లేవు. ఎందుకంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గెలుపు ఇమేజ్ మొత్తం రేవంత్ రెడ్డి గారి ఖాతాలోకి వెళ్ళింది. అఫ్కోర్స్ అభ్యర్థి నవీన్ యాదవ్ కష్టం ఉంది. ఆయన 2 సార్లు పోటీ చేసి ఓడిపోయాడు. సో ఈసారి ఎప్పటి నుంచో హార్డ్ వర్క్ చేశాడు, టీం వర్క్ చేశాడు, గ్రౌండ్లోకి వెళ్ళాడు, ఖర్చు పెట్టాడు, బలంగా తిరిగాడు. అవన్నీ ఉన్నాయి. అభ్యర్థి కష్టం ఉంది. దాని వెనుక రేవంత్ రెడ్డి గారి నాయకత్వం అండ్ రేవంత్ రెడ్డి వ్యూహాలు, రేవంత్ రెడ్డి అధికార వినియోగం, దాన్ని దుర్వినియోగం అని కూడా అనొచ్చు. అన్నీ ఉన్నాయి. అధికారాన్ని గెలుపు కోసం ఎలా వాడుకోవాలో అలా వాడుకున్నాడు. సాధారణంగా ఉప ఎన్నికలు జరిగినప్పుడు అన్ని రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాలు ఏ విధంగా అధికారాన్ని వాడతాయో అలా వాడాడు రేవంత్ రెడ్డి గారు. సో ఈ ఎన్నిక రిజల్ట్ ద్వారా రేవంత్ రెడ్డి గారి మీద ఉన్న నెగిటివ్ కాస్త తగ్గింది. అతను వ్యతిరేకులు కన్నాళ్ళ పాటు మౌనంగా ఉండాల్సిందే. పార్టీలోనే రేవంత్ రెడ్డి గారికి శత్రువులు ఉన్నారు. రేవంత్ రెడ్డి గారిని వెనకలాగడానికి చూసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. సాధారణంగా కాంగ్రెస్ పార్టీ అంటేనే అంతర్గత కుమ్ములాట్లు. శతాబ్దాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాట్లు ఎక్కువ. అదే కర్ణాటకలో చూసినా, తెలంగాణలో చూసినా, ఎక్కడ చూసినా అంతే. వాళ్ళు ఏ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినా 2-3 నాయకత్వాలు ఉంటాయి. సో తెలంగాణలో 2 నాయకత్వాలు అయితే లేవు, కానీ రేవంత్ రెడ్డికి వ్యతిరేక నాయకత్వాలు అయితే తెలంగాణ కాంగ్రెస్లో బలంగా ఉన్నాయి. సో అవన్నీ ఇప్పుడు సైలెంట్ అయిపోయినాయి అన్నమాట. ఎందుకంటే జూబ్లీహిల్స్ ఒక రకంగా కాంగ్రెస్కి అంత ఈజీ సీట్ కాదు. బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ సీటు, ప్లస్ మాగంటి గోపీనాథ్ ఫ్యామిలీ మీద సింపతి, ప్లస్ బీఆర్ఎస్ పార్టీ పునాదులు బలంగా ఉన్న సీటు. 2 ఏళ్ల కిందట జరిగిన రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఈ సీటుతో సహా చుట్టుపక్కల సీట్లన్నీ కాంగ్రెస్ ఓడిపోయింది. భారీ మెజార్టీలతో బీఆర్ఎస్ గెలిచిన సీట్లు ఇవన్నీ. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అన్నీ తానే వ్యవహరించి, తనే ప్రచారంలోకి దిగి 8 చోట్ల బహిరంగ సభల్లో పాల్గొని ఒక సీరియస్ రాష్ట్ర స్థాయి ఎన్నిక జరుగుతున్నంతగా ప్రత్యర్థులను టార్గెట్ చేసి విమర్శించి కాంగ్రెస్ పార్టీని గెలిపించడంలో ఆయన కీలక పాత్ర పోషించాడు. నేను సీఎంను కదా, ఒక్క అసెంబ్లీ నియోజకవర్గం కదా, వాళ్ళు చేసుకుంటారులే అని వదిలేలా. మొత్తం అన్నీ తానే వ్యవహరించాడు అనమాట. ఒక్క సీట్ అయినప్పటికీ ప్రెస్టీజియస్గా తీసుకున్నాడు రేవంత్ రెడ్డి. అది ఆయనకు కలిసి వస్తుంది. ఎందుకంటే గవర్నమెంట్ వచ్చిన తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో, లోక్సభ ఎన్నికల్లో పార్టీని గెలిపించాడు. అలాగే కంటోన్మెంట్ బై ఎలక్షన్లో కాంగ్రెస్ గెలిచింది. అది కూడా బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ సీటే, కాంగ్రెస్ గెలిచింది. అలాగే ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కూడా కాంగ్రెస్ గెలిచింది. సో దీనివలన రేవంత్ రెడ్డి వ్యతిరేకులు కొంతమంది ఆ పార్టీలో కొంతమంది ఉన్నారు. పదే పెద్దలకు ఫిర్యాదు చేస్తూ ఉంటారు. రేవంత్ రెడ్డి నాయకత్వం మీద పనిచేయడానికి ఇష్టపడరు. వాళ్ళ అహం ఒప్పుకోదు, వాళ్ళ ఇంటర్నల్స్ ఒప్పుకోవు, వాళ్ళ రకరకాలు ఉంటాయన్నమాట. సో అవన్నీ కూడా ఇప్పుడు కొన్నాళ్ళు, 1 సంవత్సరం అయినా మినిమం మూతపడతాయి. అయితే ఇది రేవంత్ రెడ్డికి ఎంత మైలేజ్ తీసుకొచ్చిందో అంతకన్నా ఎక్కువ సవాల్ కూడా. రేపు పొద్దున స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. అలాగే మళ్ళీ అధికారాన్ని నిలబెట్టుకోవడం అంత ఈజీ కాదు. బీజేపీ వ్యూహం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు. బీజేపీ ఒకవేళ బీఆర్ఎస్ని కలుపుకుందంటే మాత్రం, బీజేపీ బీఆర్ఎస్ పార్టీ పొత్తు పెట్టుకున్నారంటే మాత్రం వాళ్ళు ఎన్నికల మంత్రదండాలు బయటికి తీస్తారు. 5 బయటికి తీస్తే మాత్రం ఇక్కడ కాంగ్రెస్ పని కష్టం. చూడండి, బలం లేని చోట కూడా బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తోంది? స్థానిక ప్రాంతీయ బలమైన పార్టీలను కలుపుకుంటోంది. గత 10-15 ఏళ్లుగా బీజేపీ చేస్తున్న పని అదే. గత 10-15 ఏళ్లుగా బీజేపీ రాష్ట్రాల్లో చేస్తున్న పని అదే. ప్రాంతీయంగా, స్థానికంగా బలంగా ఉన్న పార్టీలను, బీహార్ కావచ్చు, వెస్ట్ బెంగాల్ కావచ్చు, ఒడిశా కావచ్చు, అన్ని చోట్ల అదే చేస్తుంది. వెస్ట్ బెంగాల్లో గెలవలేదు, కానీ వచ్చే ఎన్నికలు కొంచెం ప్రెస్టీజియస్గా తీసుకుంటున్నారు. సో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీతో కనుక బీజేపీ పొత్తు పెట్టుకుంటే, వాళ్ళిద్దరూ కలిస్తే, అప్పుడు బీజేపీ అంటే బీఆర్ఎస్ ఎన్డీఏ కూటమిలోకి వస్తే
అప్పుడు రేవంత్ రెడ్డికి కష్టం అవుతుంది, కాంగ్రెస్కి కష్టం అవుతుంది. అయితే బీజేపీ ప్రస్తుతం తెలంగాణ మీద ఫోకస్ పెట్టేంత ఖాళీ లేదు వాళ్ళకి. వాళ్ళ తక్షణ ముందు ఐడియా మొత్తం ఫోకస్ అంతా కూడా తమిళనాడు ఎలక్షన్స్ మీద ఉంది. తమిళనాడులో స్టాలిన్ ఓడించాలి. ఆ తర్వాత పశ్చిమ బెంగాల్ ఎలక్షన్స్ మీద ఉంది, అక్కడ మమతా బెనర్జీని ఓడించాలని. ఆ తర్వాత ఇక్కడ రేవంత్ రెడ్డి మీద పడతారేమో, కాంగ్రెస్ మీద పడతారేమో. థ్యాంక్ యూ. కంటెంట్ అయిపోయింది. కంటెంట్కి సంబంధం లేకుండా మీరు స్క్రీన్ మీద యాడ్ చూస్తున్నారు కదా లడ్డూపల్లెం.com అని. వీళ్ళ దగ్గర దొరికే ప్రొడక్ట్స్ మీకు బయట ఎక్కడా దొరకవు. పూర్తిగా ఆర్గానిక్ ప్రొడక్ట్స్ వీళ్ళు తీసుకొని ఒక 15 మంది మహిళలు కలిపి ఒక చిన్న కుటీర పరిశ్రమ పెట్టుకొని యూనిక్ కొత్త తరహా ఫుడ్ ప్రొడక్ట్స్ తయారు చేసి ఆన్లైన్లో పెట్టారు. సో మీకు కావాలి అంటే లడ్డూపల్లెం.com సైట్ విజిట్ చేయండి, లేదా 9997839994 ఆ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి, లేదా కాల్ చేసి ఆర్డర్ చేసుకోండి. వీళ్ళ దగ్గర లడ్డూలు ఉంటాయి, హాట్ స్నాక్స్ ఉంటాయి, తర్వాత రకరకాల పొళ్ళు ఉంటాయి, ప్లస్ పికిల్స్ ఉంటాయి, వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ ఉంటాయి, అలాగే రకరకాల కారపొళ్ళు ఉంటాయి. సో మీకు ఏం కావాలన్నా వీళ్ళ దగ్గర ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ.